గురుగారు, హనుమానికి సంబంధించి అనేక స్తోత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులో హనుమాన్ బాహుక్ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? హనుమాన్ బాహుక్ స్తోత్రాన్ని తులసీదాస్ వారు రచించారు. అద్భుతమైన భక్తు ప్రపత్తులతో ఎవరైతే ఈ హనుమాన్ బాహుక్ స్తోత్రాన్ని పఠిస్తారో వారు కోరిన కోరికలనన్నింటినీ నెరవేర్చుకోగలిగి శారీరక వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. ఈ స్తోత్రాన్ని రాయడానికి కారణం ఏమిటి అంటే, కాశీలో భైరవనాథుడనేటువంటి ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆయన దగ్గర అద్భుతమైన తంత్రశక్తులన్నీ ఉండేవి. నీ దగ్గర ఉన్నటువంటి ప్రతిభ అంటే ప్రతి అంటే బదులుగా, భ అంటే ఒక శక్తి, ఇది సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడగలిగితే అది నీకు సమాజానికి రెండింటికి మేలు చేస్తుంది. కానీ అది నీ అహంకారాన్ని ప్రకటించడానికి, నీ గొప్పదనాన్ని నువ్వు చూపించుకోవడానికి నువ్వు ఉపయోగిస్తే అది వినాశనానికి హేతు అవుతుంది. ఈ భైరవనాథుడి యొక్క తాంత్రిక శక్తుల వలన, మంత్రశక్తి వలన ఎవరు ఆయనను ఆశ్రయించినా వారి కోరికలన్నీ నెరవేరుతుంది. కానీ తులసీదాస్ ఆయన దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే రామనామమణి దీపధరం జీవదేహరి ద్వార తులసి భీతర్ బాహరహం జో చాహసి ఉజియార్ అంటూ రామనామ గొప్పతనాన్ని చెబుతూ ఉండేవాడు తప్పితే భైరవనాథుడు గొప్ప మంత్రవేత్త, తంత్రవేత్త అని వేరే వాళ్ళ ప్రసక్తి చేసేవాడు కాదు. ఇది భైరవనాథుడికి చాలా బాధ కలిగించింది. అందుకే ఆయన ఏం చేశాడు, తులసీదాసు యొక్క బాహువులను స్తంభింపజేశాడు తన మంత్రశక్తి ద్వారా. అప్పుడు ఏం చెయ్యాలో తులసీదాసుకు పాలుపోక ఆ పరమాత్ముడి యొక్క పాదాలు పట్టుకుంటూ ఆ రామచంద్రమూర్తిని, ఆంజనేయుణ్ణి కీర్తించటం ప్రారంభించాడు ఈ హనుమాన్ బాహుక స్తోత్రం ద్వారా. నిత్యము నిన్నే ఆశ్రయించి సేవిస్తూ ఉన్న నాకు ఈ విధమైనటువంటి ఒక బాధ కలగజేసావు అంటే నీ సంకల్పం ఏమున్నదో అన్న భావన చేశాడు తప్పితే నేను బాధపడుతున్నా అన్న భావనను ఎక్కడా ప్రకటించలేదు. ఈ స్తోత్రాన్ని రచించిన మరుక్షణం ఆ బంధనం విడిపోయింది. భైరవనాథుడికి కూడా రామభక్తి యొక్క గొప్పతనం ఏమిటో, ఆంజనేయుణ్ణి స్మరించటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో అర్థమైంది. అలా ఉద్భవించిందే హనుమాన్ బాహుక్ స్తోత్రం.